పల్నాడు జిల్లా కొండ్రముట్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పశు సంవర్ధకుల సంక్షేమం కోసం నిర్మించిన గోకులం షెడ్లను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఒక్కో షెడ్ ను 2,30,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ గోశాలలు గ్రామంలోని పశువులకు ఆశ్రయం, రక్షణ కల్పిస్తాయి. ఈ కొత్త షెడ్లతో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడనుందని ఎమ్మెల్యే జీవి అన్నారు. ఈ పశు సంవర్ధన రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. ఈ గోశాలలు రైతుల జీవనాధారానికి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 16,45,00,000 715 గోకులాలు నిర్మిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ 25,295 గోకులాలు పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి, ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి, గేదెల ద్వారా ఆదాయం సంపాదించే వాళ్ళకి, మేకలు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి, ఇట్లా ఈరోజు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతూ ఉంది. ఇది గతంలో 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు? ఈ మినీ గోకులాల్ని ఎందుకు ఆపారు? అనాలోచితమైన చర్య. వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడాల వాళ్ళకి. మరి మినీ గోకులాలు ఈరోజు పాడి పరిశ్రమ మీద నాలుగు గేదెలు పెంచుకొని చక్కగా ఆదాయాన్ని సంపాదిస్తూ నెల 20,000, 30,000 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా పాడి పరిశ్రమ అనేది ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. మరి ఇలాంటి ప్రతి యూనిట్ ఈరోజు 25,000 మందికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. 581 కోట్ల రూపాయలు ఈ గోకులాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం.